హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఒకప్పుడు దేశ రాష్ట్ర రాజకీయాలను తన పేపర్లో వార్తల ద్వారా మార్చి కొన్ని తరాలను తప్పుదోవ పట్టించిన రామోజీరావుకు ఈరోజు పట్టిన గతి ఏంటంటే మార్గదర్శి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఇది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఆయన అంటే మార్గదర్శి కేసులకు సంబంధించి ఏపీ సిఐడి ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో ఆ కేసు విచారణను ఏపీ నుంచి కాకుండా తెలంగాణ నుంచి విచారించాలని చెప్పి ఆయన పెట్టుకున్న పిటిషను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఒకప్పుడు ఈనాడు సంస్థల పేరుతో దేశ రాష్ట్ర రాజకీయాలను శాసించిన రామోజీరావుకు ఈరోజు ఈ దుస్థితి పట్టడం, తన కోడలు శైలజ కిరణ్ ఇదే మార్గదర్శి కేసులో అరెస్ట్ అవుతుందన్న భయంతో అమెరికాకు చెక్కేయడం, ఇవన్నీ చారిత్రకు సంకేతాలు అనమాట. సో ఈ నేపథ్యంలో అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ నేపథ్యంలో ఈ మార్గదర్శి కేసులో రాజగురు జైలుకు పోవడం తప్పదా అన్న ఆసక్తికర చర్చ తెలుగు రాజకీయాల్లో విపరీతంగా నడుస్తుంది. ఒకసారి మనం అంటే గతాన్ని తరచి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు మార్గదర్శి కేసు ఏంటి, అది ఎక్కడి నుంచి మొదలైంది, మార్గదర్శి ద్వారా ఆ పెట్టుబడులను తీసుకుపోయి ఎక్కడెక్కడ పెట్టిండ్రు అన్నది ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి మార్గదర్శి అనే చిట్ ఫండ్ కంపెనీ 1962లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఈ వ్యాపారం విస్తరిస్తుంది. ప్రస్తుతం 4300 మంది ఉద్యోగులు, 16,301 ఏజెంట్లు, 108 బ్రాంచులు, 3,11,146 మంది చందాదారులు, 11,206 కోట్ల టర్నోవర్తో ఉంది. 1992లో తమిళనాడులో 2001లో కర్ణాటకలో వీళ్ళ వ్యాపారం మొదలైంది. 2006 నుంచి మార్గదర్శిపై వివాదం మొదలైంది. ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ రామోజీ సంస్థల మీద, మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద కేసు వేయడంతోన ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అప్పటిదాకా ఆయన ఆడిందే పాట పాడిందే పాట, ఆయన రోతపత్రికల్లో రాసిందే రాత అనమాట, అట్లా మారింది. నిజానికి అంటే వైఎస్ హయాంలో ఈ కేసుల్లో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చాలా కదలిక వచ్చింది. ఆ టైంలో అంటే చంద్రబాబు నాయుడు అధికారం నుంచి దిగిపోవడం, కేంద్రంలో లాల్ కృష్ణ అద్వానీతో ఈయనకుండే అనుబంధం, అటల్ బిహారీ వాజ్పేయితో ఈయనకుండే అనుబంధం, ఇట్లాంటివన్నిటిని అడ్డం పెట్టుకొని ఈ కేసుల మీద అంటే వాయిదాలు విచారణ లేకుండా గడుపుకుంటూ వచ్చిన తర్వాత 2008లో ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రయత్నంతోన పెద్ద ఎత్తున ఆయన సంస్థల మీద విచారణ మొదలైంది. ఆ తర్వాత 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ, ఇక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు, తెలంగాణలో కేసీఆర్ కొలువు తీరడంతో మళ్ళీ ఆయన కేసులలో కొంత స్తబ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2019 తర్వాత రామోజీరావు కేసులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ కేసుల్లో ఇంప్లీడ్ కావాలని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేయడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామోజీరావు మార్గదర్శి మీద ఎంక్వైరీకి ఆదేశించారనమాట. దాంతో ఏపీ సిఐడి ఆయన మీద కేసులు మోపింది. ఈ నేపథ్యంలో ఆయన ఎంక్వైరీకి పోయిన టైంలో ఎట్లాంటి నాటకాలు ఆడిండో ఆల్రెడీ ఇగో ఈ ఫోటోలే సాక్ష్యం అనమాట. పోయినప్పుడు బెడ్ రెస్ట్ తీసుకుంటూ అనారోగ్యం పాలైనట్టు ఇట్లా కలరింగ్ ఇచ్చిండు అన్నట్టు. అంటే కేసులో ఎంక్వైరీ వచ్చేసరికి ఇట్లా హాస్పిటలైజ్, ఆ హాస్పిటల్ కూడా అంటే ఎక్కడో జాయిన్ కాలే, ఆయన రాజకోటలో ఒక రూమ్లో ఇట్లాంటి సెటప్ పెట్టుకొని ఏపీ సిఐడి వాళ్ళకు జస్ట్ వాంగ్మూలం ఇచ్చిండు అనమాట. ఇది రామోజీరావు నీచ చరిత్ర. నిజానికి ఈయన బాధితులు ఒక్కరిద్దరు కాదు, కొన్ని లక్షల్లో ఉన్నారు అన్నట్టు. 2001వ సంవత్సరంలో కృషి బ్యాంకుకు సంబంధించి మీకు గుర్తుండే ఉండుంటుంది. 2001వ సంవత్సరంలో కృషి బ్యాంక్ చైర్మన్ ఏం పేరు, కొసరాజు వెంకటేశ్వరరావు, ఈయనతో పాటు చార్మినార్ బ్యాంక్ కూడా ఇక్కడ దివాలా తీసింది. అప్పట్లోనే ఈ స్కామ్ విలువ ఇంచుమించు 750 కోట్లు. ఎంతోమంది డిపాజిటర్లు మునిగిపోయారు ఆ టైంలో. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద అంటే కుంభకోణం అనమాట. ఆ టైంలో స్టాంప్స్ కుంభకోణం ఇట్లాంటివన్నీ వెలుగు చూస్తున్న తరుణంలో కృషి బ్యాంక్ మూతపడడం కూడా అత్యంత సంచలనం. దీని వెనకాల కుట్ర ఎవరిది అంటే రామోజీరావుదే అని చెప్తుంటారు. ఎందుకంటే ఈనాడు పేపర్లో అంటే ఈ బ్యాంకులు కూడా చిట్ ఫండ్ వ్యాపారంలో ఉండి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరిస్తుండటంతో మార్గదర్శికి చిట్ ఫండ్స్ ఆగిపోయే ప్రమాదం ఉందన్న ఒకే ఒక్క కారణంతోన రామోజీరావు ఆడిన డ్రామానే ఈ కృషి బ్యాంకు, చార్మినార్ బ్యాంకు మూతపడడానికి కారణం అని చెప్పి చెప్తారనమాట. సో ఈయన స్వప్రయోజనాల కోసం జనం ఉసురు తీసేలాగా ఎంతోమంది తమ బిడ్డల పెళ్ళిళ్ళ కోసం, పిల్లల చదువుల కోసం ఇట్లా దాచుకున్న సొమ్మును కూడా అప్పనంగా కొట్టేసే విధంగా కుట్రలకు పాల్పడ్డ వ్యక్తి రామోజీరావు. ఇదంతా బిహైండ్ హిస్టరీ. ఇక మార్గదర్శి విషయానికి వస్తే ఈయన మీద ఎన్నో కేసులు నమోదైనవి. ఇగో డిపాజిట్ల రక్షణ చట్టం సెక్షన్ 5
డిపాజిట్లు తిరిగి ఇవ్వలేని పక్షంలో సంస్థలోని బాధ్యులకు 10 ఏళ్ల జైలు శిక్ష. ఐపీ సెక్షన్లు 120B, 409, 420, 477A రెడ్ విత్ 34 నేరపూరిత కుట్రలకు శిక్ష. తమ అధీనంలో ఉంచిన వ్యాపారం కోసం పెట్టిన పెట్టుబడి విషయంలో కుట్రతో మోసం చేస్తే వారికి జీవితకాల శిక్ష విధించడం, రికార్డులు తారుమారు చేయడం, మోసం చేయడం వంటి నేరాలు. చిట్ ఫండ్ చట్టం సెక్షన్ 76 చిట్ ఫండ్ చట్టం ప్రకారం సకాలంలో పత్రాలు సమర్పించకపోవడం, అగ్రిమెంట్లలో ఉన్న విధంగా తారీఖులు వంటి నిబంధనలు పాటించకపోవడం దానికి శిక్ష. చిట్ ఫండ్ చట్టం సెక్షన్ 79 చిట్ ఫండ్ చట్టం ప్రకారం తప్పు చేస్తే కేవలం కంపెనీ మీద కాకుండా ఆ తప్పు జరిగిన సమయంలో కంపెనీలో బాధ్యతల్లో ఉన్న అందరిపైన చర్యలు తీసుకునే హక్కు. అయితే ఈడు వాదించిన వాదన ఏంటంటే నన్ను డిపాజిట్లు ఎవరు కూడా డిపాజిటర్లు అంటే తన సంస్థల్లో మార్గదర్శి సంస్థల్లో డిపాజిట్లు చేసిన ఏ ఒక్క బెనిఫిషరీ కూడా తన డిపాజిట్ తిరిగి ఇవ్వాలని చెప్పి అడగలేదు, ఎక్కడ కేసు పెట్టలేదు, వీటన్నిటికీ నేనెట్ట బాధ్యత వహిస్తానని చెప్పి ఒక దిక్కుమాల లాజిక్ తీసుకొచ్చిండు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం చేసిండంటే చిట్ ఫండ్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన ఎవరైనా సరే ఆ డిపాజిట్లను వేరే సంస్థలకు మళ్లించకూడదు అన్నది ఏది ఈ చిట్ ఫండ్ యాక్ట్ అనేది చెప్తుందనమాట. కానీ ఈ రామోజీరావు ఏం చేసిండు, ఇంచుమించు ఇంతకుముందు చూపించిన కదా 11,206 కోట్ల చిల్లర, అంటే అప్పట్లోనే ఇంచుమించు 2,000 ఎకరాల రామోజీ భూములను కొనేసిండు ఎక్కడ రాచకొండ దగ్గర. ఆ తర్వాత ఈనాడు పత్రికల్లోకి పంపించిండు. ఆ తర్వాత తన వ్యాపార సంస్థలు ఉషోదయ ఎంటర్ప్రైజెస్కు, ఉషా కిరణ్ ఎంటర్ప్రైజెస్కు ఇట్లా అన్నింటిలోకి ఆ డిపాజిటర్ల డబ్బును మళ్లించిన అన్నది అక్కడ కేసు. వాస్తవంగా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం, సెబీ నిబంధనల ప్రకారం చిట్ ఫండ్ కంపెనీ ఏదైనా సరే డిపాజిట్లను వేరే సంస్థలకు మళ్లించకూడదు, అది కుట్ర అని చెప్పి మాట్లాడితే దానికి సమాధానం చెప్పకుండా ఒక్క డిపాజిటర్ కూడా నన్ను వచ్చి అడగలేదు, అసలు కేసు ఏడుందని చెప్పి వాగిన ది గ్రేట్ రాజగురు రామోజీ అనమాట. సో అక్కడి నుంచి లా పాయింట్ పట్టుకున్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈయన మీద కేసులు బనాయించి పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో రామోజీ మెడకు చుట్టుకోవడం ఖాయం. ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక రేపు ఓడిపోతే ఇక శాశ్వతంగా రామోజీ సంస్థలన్నీ దివాలా అంచుల్లో ఉండడమే. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న అదానితో టైఅప్ అయ్యి ఆ రామోజీ ఫిలిం సిటీతో పాటు ఆ ఉషోదయ ఎంటర్ప్రైజెస్, ఉషా కిరణ్ సంస్థలన్నింటినీ కూడా వాళ్ళని టేక్ ఓవర్ చేసేలాగా ఏదో బిజినెస్ డీల్ కుదిరిందని చెప్పి కూడా కథనాలు వినిపించినాయి. దీని మీద అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇంకొక అతిపెద్ద లిటిగేషన్ ఏంటి దీనిలో అంటే జనరల్గా చిట్ ఫండ్ కంపెనీ అనేది హిందూ అన్డివైడెడ్ యాక్ట్ కింద ఉంటుంది, HUF అంటారు. అయితే దాని కింద రామోజీరావు మాత్రమే చైర్మన్, మిగతా కుటుంబ సభ్యులు భాగస్వాములు. అయితే రేపు పొద్దున ఈ కేసు కనుక ప్రూవ్ అయిందనుకో కేవలం రామోజీరావు మాత్రమే అక్యూజ్డ్ అవుతారు, మిగతా వాళ్ళంతా తప్పించుకోవచ్చు. ఇదే విషయాన్ని డిపాజిటర్లకు వాళ్ళు చెప్తా వస్తున్నారు అనమాట. మాకేం సంబంధం మీ డిపాజిట్లతో, మీతో డబ్బులు కట్టించుకున్న రామోజీరావుని అడగండి అన్న కోణంలో వాళ్ళు అంటే రివర్స్ బెదిరింపులకు దిగుతున్నట్టు గతంలో డిపాజిటర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారనమాట. ఆ స్టేట్మెంట్లు అన్నింటినీ ఏపీసీఐడి రికార్డు చేసింది. ఈ నేపథ్యంలోనే మార్గదర్శిపై ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మొత్తం 7 ప్రభుత్వ అధికారులు ఫిర్యాదు చేశారు. విశాఖ, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల చిట్స్ అసిస్టెంట్స్ రిజిస్ట్రార్లు మార్గదర్శి అక్రమాలకు పాల్పడుతుందంటూ ఏపీసీఐడికి ఫిర్యాదు చేశారు. 2022 అక్టోబర్, నవంబర్ నెలలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆంధ్రలోని వివిధ మార్గదర్శి ఆఫీసుల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. పెద్ద ఎత్తున పత్రాలను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి నోటీసుల పరంపర కొనసాగుతూనే ఉంది. మళ్ళీ మార్చి 12 కూడా మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు జరిగాయి గతేడాది. ఈ సోదాల తర్వాత ఆ సంస్థలపై పలు కేసులు పెట్టారు. తర్వాత ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంస్థపై ఉన్న ఆరోపణలను సిఐడి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మొత్తం బయటపెట్టింది. ఇక్కడ నుంచి చూడండి, చిట్ ఫండ్స్లో పెట్టిన పెట్టుబడులు ఎటు మళ్లించకూడదు, ఎక్కడ వాడకూడదు, ఎవరికి బదిలీ చేయకూడదు లాంటి రూల్స్ ఉంటాయి. మార్గదర్శి ఈ నిబంధనలను పాటించలేదన్నది ప్రధాన ఆరోపణ. డిపాజిటర్లు ఎవరు కూడా ఇప్పటిదాకా ఆ సంస్థ మీద తిరుగుబాటు చేయలేదు. మరి డబ్బులు వస్తున్నాయా లేదా అన్నది పక్కన పెడితే దేశంలోనే నిజంగా దీన్ని పారదర్శకంగా ఎంక్వైరీ కనుక చేస్తే దేశంలోనే అతిపెద్ద అత్యంత కీలకమైన స్కామ్గా మారే అవకాశం ఉంది. ఒక తెలుగు స్టాంపుల కుంభకోణం కావచ్చు, స్టాక్ ఎక్స్చేంజ్ని మార్చిన కేతన్ ఫరేక్ కుంభకోణం కావచ్చు, చార్మినార్ బ్యాంకును కావచ్చు, ఇట్లా ఏదాన్ని తీసుకున్నా రామోజీ చేసిన అక్రమాలను కనుక తవ్వి తీస్తే అంతకు మించే జరుగుతుంది అనమాట. సో ఈయన రాజకోట రహస్యాలన్నీ ఎప్పటికీ బయటపడతాయి. ఈ తప్పుడు రాతలకు ఇంకెప్పుడు చెక్ పడుతుంది అన్నది తెలుగు ప్రజలు ఆసక్తికరంగా చూస్తున్నారు. సో చూద్దాం మరి కాటికి కాలు చాపిన రామోజీ కనీసం తన జీవిత చరమాంకంలోనైనా ఈ డిపాజిటర్లకు న్యాయం చేస్తారా, ఈ వ్యవస్థకు సహకరిస్తారా, లేదంటే వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని
ప్రభుత్వాలనే శాసించిన అహంభావిక మిగిలిపోతారు అన్నది రానున్న కాలంలో తేలనుంది. దీనికి అన్నిటికీ కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. సో చూద్దాం ఏం జరుగుతున్నది. ఇది రామోజీ మార్గదర్శికి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్క్లూజివ్ స్టోరీ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్.